మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్ కి సెటైర్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా మంచు విష్ణు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పబ్లిక్ లో బయటపెట్టడానికి ఎప్పుడూ కూడా ముందడుగు వేయరు. ఆయన చాలా వరకు తన వ్యక్తిగత విషయాలను, ఫ్యామిలీ విషయాలను గోప్యంగానే ఉంచుతారు. అలాంటిది నేడు బహిరంగంగా రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే తన పతనాన్ని కోరుతున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు రోడ్డుకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు స్థాపించిన విద్యా సంస్థలలో అవకతవకలు ఏర్పడ్డాయని అడిగినందుకు తనపై దాడి చేశారని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా తన అన్నయ్య మంచు విష్ణు కొంతమందితో కలిసి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని అడిగినందుకే తనపై దాడి చేశారు అంటూ మంచు మనోజ్ మీడియా ముఖంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు, తన తల్లి పుట్టినరోజు నాడు తన అన్నయ్య జనరేటర్లో చక్కెర పోసి తనను చంపాలనుకున్నాడు అంటూ మరో కంప్లైంట్ ఇచ్చాడు మంచు మనోజ్. ఆస్తి తనకు రాకుండా తన అన్నయ్య కాజేస్తున్నాడు అనే రేంజ్లో కూడా కామెంట్స్ చేయగా మంచు విష్ణు మాత్రం ఈ విషయాలపై ఏ రోజూ స్పందించలేదు. తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీపైనే ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే తన డ్రీమ్ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మరే ఇతర విషయాలపై స్పందించను అని కూడా స్పష్టం చేశారు మంచు విష్ణు. ఇక ఇప్పుడు కన్నప్ప సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈయన ఒక్కసారిగా పాడ్కాస్ట్ లో పాల్గొని తన బాధను వెళ్లబుచ్చుకున్నారు. పాడ్కాస్ట్ లో భాగంగా కన్నప్పలో ప్రభాస్ రోలు గురించి వచ్చిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభాస్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ స్నేహం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది. నిజంగా ప్రభాస్ ఎంత గొప్ప నటుడంటే ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. సినిమాల్లోకి వచ్చినప్పుడు అందరూ చాలా సింపుల్ గానే ఉంటారు. కానీ పాన్ ఇండియా రేంజ్ స్టార్డమ్ వచ్చినా కూడా ఇంకా ప్రభాస్ అలాగే ఉన్నాడు. నిజంగా ఇది రెబల్ స్టార్ గ్రేట్నెస్. రక్తం పంచుకొని పుట్టిన వాళ్లు ఈ రోజు నా పతనాన్ని కోరుకుంటున్నారు. కానీ ప్రభాస్ నేను రక్తం పంచుకొని పుట్టకపోయినా అతను నేనడిగిన ఒకే ఒక్క మాటకు ఈ సినిమాలో చేశాడు. మేము ఎప్పటికీ సోదరులమే. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ విష్ణు చెప్పుకొచ్చారు. అంతేకాదు, కన్నప్ప మూవీ మీద చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. సెన్సార్ బోర్డుకు కూడా కొంతమంది లేఖలు రాశారు. అయితే మేము శ్రీకాళహస్తి ఆలయం అర్చకులం అందరికీ కూడా మా కన్నప్ప మూవీని చూపించాం. ఏదైనా మార్పులు ఉంటే చేయాలని కూడా అడిగాం. కానీ వాళ్లు మాత్రం ఈ సినిమాలో అసలైన భక్తి అంటే ఏంటో చూపించారు. ఒక్క సీను కూడా మార్చాల్సిన అవసరం లేదని మాతో చెప్పారు. ఇక ఆ నమ్మకంతోనే జూన్ 27న అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమాతో నేను పూర్తిగా శివభక్తుడిగా కూడా మారిపోయాను. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నాను. అందుకే ఇంత ఒత్తిడి ఉన్నా సరే నేను నార్మల్ గా ఉండగలుగుతున్నాను అంటూ తెలిపారు మంచు విష్ణు. ఇకపోతే కన్నప్ప సినిమాను జూన్ 27వ తేదీన భారీ స్థాయిలో 2000 థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అంతా బాగానే ఉన్నా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయానికి కన్నప్ప మూవీ విడుదలపై ఏదైనా ప్రభావం పడుతుందేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలి అని, సింగిల్ థియేటర్లు రన్ చేయడం కుదరదని ఎగ్జిబిటర్లు కోరగా నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికైతే ఇన్ని రోజులు కుటుంబ విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ మంచు విష్ణు స్వయంగా తన తమ్ముడితో తనకు విభేదాలు ఉన్నాయని ఒప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మంచు మనోజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక ప్రస్తుతం మంచు విష్ణు తన తండ్రి మంచు మోహన్ బాబు అడుగుజాడల్లోనే ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.